వినరో భాగ్యము విష్ణు కథ. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 59వ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేది, చెప్పించేది, వినేది, పాటించేది, అనుభవించేది, ఆనందాన్ని పొందేది అంతా మన స్వస్థితి అంటే శ్రీమన్నారాయణుడు, మనలోని ఆత్మతత్వం. వేద స్వాంగు అజిత కృష్ణో దృఢ సంకర్షణ అద్భుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామన. వేదార్థం. ఓ పరంధామ, శుభాంగుడవైన నీవు సకల సృష్టి కార్యాలలో స్వయంగా పాల్గొనే స్వాంగుడవు. అపజయం లేనట్టి ఓ అజిత, దృఢంగా నిలబడి సృష్టి గమనానికి విధి విధాలను రూపొందించేటువంటి వేదవేద్యుడవు నీవు. వేదాంగాలు, పురాణాలు, మహాభారతం, భాగవతం మొదలైన అనేక శ్రేష్ఠ గ్రంథాలను, ఉపనిషత్తులను, అష్టాదశ పురాణాలను రచించి లోకహితానికై అందించిన వేదవ్యాసుడు. వేదాలను సంకలనం చేసినటువంటి కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడవు నీవే. ప్రళయ సమయంలో సమస్త జీవులను నీలోకి ఆకర్షించి సంకర్షణుడవై నీ నిజ స్వభావంలో ఎలాంటి మార్పుకు లోను కాని అచ్యుతుడవు నీవు. సంధ్యాసూర్యుడమైన ఓ వరుణ, నీవు సాయం సంధ్యా సమయంలో సమస్త దిక్కులకు వ్యాపించి ఉన్నటువంటి సూర్యకిరణాలను తిరోగమనం గావించి నీలో లయం చేసుకుంటావు. మహాపురుషులకు జన్మించిన వరుణుడవు నీవే. ఓ వరుణ, ఆధ్యాత్మిక మహావృక్షంగా నిలబడి ఆకాశం వైపుగా చూసే నీ శాఖలు అన్ని దిక్కులకు విస్తరించి అనేక జీవులకు జ్ఞాన ఫలాలను ప్రసాదిస్తాయి. కలువ రేకుల వంటి నయనాలు కలిగినటువంటి ఓ అక్ష, ఓ పుష్కరాక్ష, నీవు సృష్టి స్థితి లయలను మనోసంకల్ప మాత్రంచే నిర్వర్తించగలవాడు. అలాంటి మహితాత్మక మనస్సు కలిగినటువంటి ఓ మహామన, నీకు నమస్సుమాంజలి. మనం ఈ ప్రవచనం మొదలుపెట్టినప్పుడు చెప్పుకున్నాం, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుని పరపౌత్రుడు, శక్తి మహర్షి పౌత్రుడు, పరాశరుని పుత్రుడు కృష్ణద్వైపాయనుడు. వీరి యొక్క జన్మ పరమాద్భుతం, చిత్ర విచిత్రం. చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు కలిసినట్లుగా పరాశర మహర్షి తాను వేదాంగ పండితుడై సమస్త శాస్త్రాలను చదివి 64 కళలను ఉత్తీర్ణుడైనాడు. ఇదంతా కూడా వారి యొక్క తాత వశిష్ఠుడి నుండి పొందినవాడైనాడు. వాస్తవానికి ఈ వశిష్ఠుడు విశ్వామిత్రునితో కామధేను విశ్వామిత్రుడికి అప్పగించగా విభేదించినప్పుడు ఆ విశ్వామిత్రుని కుమారులు వశిష్ఠుడి కుమారులను 100 హతమార్చారు. స్వామి యొక్క జ్యేష్ఠపుత్రుడు శక్తి మహాముని, అతని యొక్క భార్య ఆ శక్తి మహాముని పరమపదించినప్పుడు నిండు చూలారు. అందుక ఆమె వేదవ్యాసుడు జన్మించడానికి కారణభూతులైన వారు కనుక వశిష్ఠుడు తాను దిగ్భ్రమలో ఉండిపోయినటువంటి స్థితిలో బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను సతీ సాగమనము చేయకుండా వారించారు. అమ్మ, నీ కడుపులో పుట్టేవాడి మహా యోగి. అతడు సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టుతాడు. తన యొక్క తండ్రి యొక్క తాత యొక్క ముత్తాత యొక్క జ్ఞాన ధ్యాన శక్తులన్నిటినీ సంతరించుకుని ఈ ప్రపంచానికి మహా అద్భుతమైనటువంటి గ్రంథాలను ప్రసాదించగలిగిన వాడు
ఈ యొక్క కురువంశాన్ని ఉద్ధరించడానికి జన్మించేవాడు కనుక నీవు వేచియుండు అని చెప్పడం వల్ల దుఃఖాంకిత అయి ఉన్నటువంటి ఆ సాధ్వీమణి సహగమనము చేయక తన పుత్రోదయానికి ఎదురు చూస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో 100 మంది కొడుకులు మరణించగా పిచ్చివాడై దిక్కు తోచక మాయామోహానికి గురై తనకు తోచిన రీతిగా తిరగడం ప్రారంభించాడు వశిష్ఠుడు. ఎవరు ఎంత చెప్పినా ఆయన ఆ పుత్ర వ్యామోహం నుంచి తేరుకోలేదు. చూడండి, మనకి పుత్ర వ్యామోహం ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అయితే బ్రహ్మ మానసపుత్రుడు, నవబ్రహ్మలలో ఒకడు అయినటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి జ్ఞాని అయినటువంటి వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి గురువైన వాడు, ఇక్ష్వాకు వంశానికి అంటే రఘువంశానికి తరతరాలుగా రాజగురు అయినవాడు, అంతటి మహనీయుడు, మరి బ్రహ్మర్షి అని సమస్త దేవతలతో 14 లోకాలతో ప్రకీర్తింపబడినవాడు మాయకు మోహానికి లోనై మరి పిచ్చి పట్టిన వాడిలాగా తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా మహర్షులు ఎందుకు పాటిస్తారు, ఇలా ప్రకటింపబడతారు అంటే సామాన్య మానవులమైనటువంటి మనం అటువంటి స్థితిలో ఓదార్పు పొందాలి అంటే ఇటువంటి మహానుభావులను సమయానికి సందర్భానికి తగినట్లుగా గుర్తు చేసుకుని వారు ఏమి పాటించి ఆ పుత్రశోకం నుంచి గర్భశోకం నుంచి బయటపడ్డారు అనేది తెలుసుకోవడానికి. అలా పిచ్చివాడై తిరుగుతున్నటువంటి ఆ విశిష్టుడైన వశిష్ఠుడు తనను తాను మరచి కొండలు దాటి ఇంకా తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకోవాలి అనుకున్నాడు. అటువంటి సమయంలో అతడు సముద్ర గర్భంలో మునిగాడు మరణించాలి అని. సముద్రుడు భయపడి అతడిని ఒడ్డుకు తెచ్చిపెట్టాడు. అగ్ని ప్రవేశం చేశాడు. అగ్ని భట్టారకుడు భయపడి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. మేరు పర్వతం ఎక్కి దుంకాడు. మేరు భయపడి అతడికి ఏ హాని కలగకుండా చూశాడు. ఏ విధంగానూ మరి సుడిగాలిలో కొట్టుకుపోవడానికి ప్రయత్నించాడు. వాయువు భయపడి తన యొక్క ప్రతాపాన్ని విరమించుకున్నాడు. అతన్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాడు. ఈ భూమిపైన మరి జలము, అగ్ని, వాయువు, ఆకాశం కూడా అతడిని మరణించడానికి అనుమతించలేదు. అంతటి అవసరం అలాంటి మహానుభావులకు భూమిపైన ఉంది. కనుక ఆ వశిష్ఠుడు ఇంకా అలాగే తిరుగుతూ ఉన్నాడు. కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు అతడికి తన వెనుక అని వినపడుతూ ఉందిట. ఏంటి ఈ శబ్దం? ఇదేదో సుఘోష, సునాదం, సువేదంలాగా ఉంది అని తిరిగి చూశాడట. అప్పుడు దాదాపు 11 సంవత్సరాలు దాటి గర్భాన్ని మోస్తూనే ఉన్న తన పెద్ద కోడలు శక్తి మహర్షి భార్య తన వెంట నడుస్తూ కనిపించిందట. నిర్విణ్ణుడై అక్కడే ఒక తిన్నె మీద కూర్చున్నాడు వశిష్ఠుడు. దిక్కుతోచక కొంతసేపటికి తేరుకుని, ఓ కోడలమ్మ, ఓ మహాతల్లి, ఓ సాధ్వీమణి, ఇదేంటి? ఎందుకు నువ్వు నా వెనక తిరుగుతూ ఉన్నావు? నీ గర్భంలోంచి వచ్చేటువంటి శబ్దం ఏమిటి అని అడిగాడు. అంతలోనే తన యోగ దృష్టితో చూడాడు. ఆ యొక్క మహాసాధ్వి 12వ సంవత్సరం గర్భాన్ని మోస్తోంది. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తాను వేదప్రవర చెప్పకపోయినా తనలో సిద్ధి అయినటువంటి ఆ వేదప్రవర తన లోపల సుడులు తిరుగుతూ తనకు తానే ప్రవరను చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆత్మ ప్రవరను, ఈమె కడుపులోని ఆత్మస్వరూపమైనటువంటి ఆ శక్తి మహాముని యొక్క కుమారుడు ఆ వేదప్రవరను అనుసరించడం వల్ల అతడు ఆ వేదప్రవరను అత్యంత ఆసక్తిగా శ్రద్ధగా వింటూ అని కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువును
యోగ దృష్టితో చూసినటువంటి వశిష్ఠుడు పరమానందభరితుడయ్యాడు. నా యొక్క వంశం అంతరించిపోలేదు, మాయామోహానికి గురై నేను పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను అని తన యొక్క యోగశక్తితో అక్కడ ఒక పర్ణశాలను సృష్టించి తన యొక్క కోడల్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి తన యొక్క యోగశక్తితో తన యొక్క శ్రీమతి తన భార్య మహా ఇల్లాలు అయిన అరుంధతీదేవిని అక్కడికి రప్పించాడు. ఆ భార్యాభర్తలు ఆ తల్లిని కోడల్ని పువ్వులాగా చూసుకుంటున్నారు. కొంతకాలానికి 12వ సంవత్సరం గర్భం పూర్తయిన తర్వాత ఆ ఇల్లాలు పండంటి శిశువును ప్రసవించింది. పుట్టుకతోనే యోగమూర్తి, వేదమూర్తి, కళామూర్తి, శాస్త్రమూర్తి అతనికి పరాశరుడు అనే నామం ఇచ్చారు. అతడు తన తాత వశిష్ఠుడి వద్దనే సమస్త వేదాలు నేర్చుకున్నాడు. వేదాన్ని సమగ్రంగా నేర్చుకున్నాడు. అప్పటికింకా వేదాలు విభజింపబడలేదు. ఎందుకంటే వేదవ్యాసుడు జన్మించినందువల్ల సకల శాస్త్రాలు చదివాడు, అన్ని కళలను అభ్యసించాడు. అప్పుడు వశిష్ఠుని ఆదేశం పైన ఆ యోగమూర్తి చిరకాలం తపస్సుకై వింధ్య పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన గొప్పగా తపస్సు చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ వింధ్య పర్వతాలు దాటి ఉత్తర భారతదేశంలోకి మళ్ళీ అడుగు పెట్టినప్పుడు అక్కడ గంగా నది ఉంది. ఆ గంగ ఒడ్డున ఒక పడవ ఉంది. ఆ పడవను ఒక చిన్నది నడుపుతూ ఉంది. దరిదాపుల్లో ఎవరూ లేరు. ఆ యొక్క పడవ నడుపుతూ ఉన్నటువంటి ఆమె యొక్క ఆకర్షణకు లోనైనాడు. ఆ పడవలో కూర్చున్నాడు. ఆమె నదిని దాటించింది. ఒడ్డుకు చేరిన తర్వాత, ఓ వనిత, ఓ తరుణీమణి, ఓ జవ్వని, నువ్వెవరు? ఇక్కడ ఇంత సౌందర్య రాశివైన నువ్వు నారచీరలు కట్టుకుని ఈ పడవను ఎందుకు నడుపుతూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ యువతి అంది, మహానుభావ, మీరు చూస్తే వేద విధులుగా ఉన్నారు. మీలోని ఆకర్షణ నన్ను ముప్పిరి గొననిస్తుంది. మీ వైపు నా యొక్క దృష్టి మరలా మరలుతోంది. కారణం తెలియదు. అది మీ శక్తి ఏమో. నా తండ్రి బెస్తరాజు, మత్స్యరాజు అంటారు. మాది చేపల పల్లె. ఈ చేపల పల్లెకు ఆ మత్స్యరాజు అధిపతి. అతనికి సముద్రంలో ఒక చేపలో దొరికిన దాని అందుకనే నన్ను మత్స్యగంధి అని పిలుస్తారు. నేను ఆ విధంగా ఈ బెస్తరాజు పెంపుడు కుమార్తెను అంట. అప్పుడు నీ పట్ల నాకెందుకో మోహం కలుగుతోంది. అలా అని నేను నిన్ను వివాహము చేసుకోలేను. ఎందుకంటే నేను యోగ పరిపూర్ణిని ఇంకా కాలేదు కనుక ఇప్పుడప్పుడే నేను వివాహం చేసుకోలేను. కానీ నా యొక్క మనస్సు నీ పొందును అభిలషిస్తోంది. మరి నాతో కూడతావా అని అడిగాడు. అప్పుడు ఆ యువతి అంది, స్వామి, నా యొక్క చేపల కంపు ఈ చుట్టుపక్కలంతా వ్యాపిస్తోంది. నేను అనాగరికురాలిని, చేపల కంపు ఉన్నదాన్ని. ఇటువంటి దుర్వాసన ఉన్న నన్ను మీరు కోరడం ఎలా ఉంది అన్నాడు. వెంటనే తన యోగశక్తితో ఆమెకు సుగంధాన్ని ప్రసాదించాడు. ఆమె యొక్క సుగంధం 1 యోజన దూరం పరిమళించిందట. అందుకే ఆ రోజు నుంచి ఆమెను యోజన గంధి అని పిలిచారు. మత్స్యగంధి యోజన గంధి అయింది. చేపల కంపు వచ్చేటువంటి ఆ మత్స్యగంధి యోజన గంధి. సువాసన కలిగినటువంటి అపూర్వమైన పుష్పభరితమైనటువంటి పారిజాత పుష్పాల వంటి సువాసనతో కలిగినటువంటిది అయింది. ఆ చిన్నారి అన్నదట, స్వామి, నేను కన్యను. ఇప్పుడు మీరు రమిస్తే నా కన్యాత్వం తొలుగుతుంది. ఎలా అంటే నీవు నాతో కూడినా కూడా నీ కన్యాత్వానికి ఏ విధమూ భంగం కలగకుండా నేను నీకు రమిస్తున్నాను అన్నట. అప్పుడు పరమానంద భరితురాలైనటువంటి ఆ యోజన గంధి, స్వామి, పగలు కదా అందిత. అప్పుడు వెంటనే ఆయన అక్కడ చీకటిని సృష్టించాడు. ఆ నిశిలో ఆ ఒడ్డున అతడు ఆకాశమంతా కూడా ఒక కవర్ వేసి వారిద్దరి సమాగమం ఎవరూ చూడకుండా ఒక రహస్య కవచాన్ని సృష్టించాడు. అప్పుడు ఆ చీకటిలోనే ఆ యొక్క పరాశర మహర్షి ఆ యోజన గంధితో సంయోగం పొందాడు, సృష్టి కార్యం చేశాడు. వెంటనే వారిరువురికి ఆమెకు సద్యోగర్భం కలిగి ఒక శిశువు పుట్టాడు. అతడు పుట్టిన వెంటనే పెద్దవాడయ్యాడు. అతడికి
పరాశరుడు వ్యాసుడు అని పేరు పెట్టాడు. అతడిని కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలిచారు. ద్వీపంలో నల్లని చీకటిలో జన్మించాడు. ఆ ద్వీపంలో జన్మించినటువంటి ఆ చుట్టూ గంగా నది ఉంది, అది ద్వీపం. ఆ ద్వీపంలో చీకటిలో జన్మించాడు కనుక కృష్ణ అంటే నల్లని చీకటిలో జన్మించాడు. నీలమేఘశ్యాముడు విష్ణు రూపుడైనటువంటి ఒక మహా తేజస్సు కలిగినటువంటి శిశువు ఉదయించి పుట్టిన వెంటనే పెద్దవాడయ్యాడు. అతడికి వ్యాసుడు అని పేరు పెట్టారు పరాశరుడు. తల్లిదండ్రులు ఇద్దరికీ సాష్టాంగ దండ ప్రమాణం చేసి అప్పుడు పరాశరుడికి నమస్కరించి ఆ యోజనగంధితో అన్నాడు, అమ్మ, నేను ధ్యానానికి వెళ్ళిపోతూ ఉన్నాను. హిమాలయాలలో ధ్యానమగ్నునే ఉంటాను. ఎప్పుడైనా నా అవసరం పడింది అనుకున్నప్పుడు నన్ను గుర్తు చేసుకో, తక్షణమే నీ మ్రోల వాలతాను అని వెళ్ళిపోయాడు. అలా జన్మించినవాడు ఆ వేదవ్యాసుడు. అతడు సృష్టి గమనానికి విధి విధానాలను రూపొందించిన వాడైన వేదవ్యాసుడు. అప్పటి వరకు వేదం సమగ్రంగా ఉంది. అయితే ఆ వేదం అత్యంత విస్తృతంగా ఉండడం వల్ల బ్రహ్మ యొక్క ఆజ్ఞ పైన ఆ యొక్క సమగ్ర వేదాన్ని 4గా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఋగ్వేదం అంటే రుక్కులను వాక్కులను ఉద్దేశించినది. యజుర్వేదం అంటే యజ్ఞ భాగం. సామవేదం అంటే సాధారణ జీవనానికి, పరిపాలనకు, రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు. అధర్వణ వేదం అంటే వేద వైద్య శాఖతో కలిసినది. వైద్యో నారాయణో హరి అనేది ఈ అధర్వణ వేదం నుంచే వచ్చింది. కనుక ఈ వేదాన్ని 4 భాగాలుగా సంకలనం చేసి మనకు అందించాడు. ఈరోజు మనం వేద పర్వ చెప్పుకుంటున్నాము అంటే అది వేదాన్ని సృష్టించినటువంటి మరి విష్ణు స్వరూపుడైన బ్రహ్మది, వేదవ్యాసుడిది. ఆ పైన వేదాంతాన్ని, అష్టాదశ పురాణాలను, ఉపనిషత్తులను కూడా వేదవ్యాసుడు రచించడమే కాకుండా భాగవతాన్ని మనకు అందించినటువంటి ఈ శ్రేష్ఠ గ్రంథాలను రచించి లోకహితానికే అందించినటువంటి వేదవ్యాసుడు నీవే. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. మహావిష్ణువు యొక్క ఒక అవతారం శ్రీకృష్ణుడు, మరొక అవతారం వేదవ్యాసుడు, మరొక అవతారం ద్రౌపది. ఈ ముగ్గురికి కృష్ణ అని పేరు. అంటే నల్లని వారు, నీలమేఘ శ్యాములు. ఈ ముగ్గురు విష్ణు స్వరూపులే. అటువంటి వాడు ఆ వేదవ్యాసుడు ఈ భూమికి ఎంతో మేలు చేసినవాడు. 14 భువనాలకు ఎంతో హితం చేసినవాడు. అటువంటి మహానుభావుడైనటువంటి విష్ణు స్వరూపుడు అతడు. మహావిష్ణువు ప్రళయ సమయంలో సమస్త జీవులను తనలోకి ఆకర్షించిన తర్వాత కూడా ఆ సంకర్షణుడు నిజ స్వభావంలో ఎలాంటి మార్పులను లోను కాకుండా ఉన్నాడు. సమస్త జీవులను తనలోకి ఆకర్షిస్తూ ఉంటాడు. పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం. తనలోంచి సమస్త జీవులను సృష్టించేవాడు. తనలోకి మరణం సమయంలో అందరినీ లోపలికి ఆకర్షించేవాడు అయినటువంటి సంకర్షణుడు ఈ శ్రీమన్నారాయణుడే. ఇతడు శుభాంగుడై సకల సృష్టి కార్యాలలో స్వయంగా పాల్గొంటున్నాడు. కనుకనే అపజయం లేనట్టి ఆ స్వామి దృఢంగా నిలబడి సృష్టి గమనానికి విధి విధానాలను రూపొందించాడు. ఆ విధి విధానాలను వేద రూపంలో వేదవ్యాసుడు మనకు అందించాడు. ప్రళయ సమయంలో సమస్త జీవులను కూడా తనలోకి ఆకర్షించగలిగినటువంటి మహాప్రళయుడు ఇతడు, సంకర్షణుడు ఇతడు. మరల యోగ తర్వాత పునఃసృష్టి చేసేవాడు. ఇంత తతంగం జరుగుతున్నా ఎలాంటి మార్పు లేకుండా స్థిరస్థితితో ఉన్నవాడు మహావిష్ణువు. అటువంటి అచ్యుతుడు, చ్యుతి లేనివాడు, నాశనము లేనివాడు ఇతడు సంధ్యాసూర్యుడు, వరుణుడు. సంధ్యాసూర్యుడు అస్తమిస్తున్నటువంటి సూర్యుడు. సాయం సంధ్యా సమయంలో సమస్త దిక్కులకు వ్యాపించినటువంటి సూర్యకిరణాలు తిరోగమనం అవుతాయి. అప్పుడు ఆ సమస్త సూర్యకిరణాలు మరల మహావిష్ణువులో లయమవుతాయి. మహావిష్ణువు సూర్యరూపుడు. అందుకే ఆయనను సూర్యనారాయణుడు అని పిలుస్తారు. ద్వాదశాదిత్యులలో సూర్యుడు ఒకడు. ద్వాదశాదిత్యులలో విష్ణువును నేను అంటాడు మహావిష్ణువు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. అటువంటి 12 మంది సూర్యులలో మనకు కనపడే సూర్యుడు, ఆ పైన సెంట్రల్ సన్ మధ్య సూర్యుడు, ఆ పైన గ్రేట్ సెంట్రల్ సన్ మహాసూర్యుడు. ఆయననే సూర్యనారాయణుడు అంటాం.
ఆయన సమస్త బ్రహ్మాండ భాండాలలో సంధ్యా సమయంలో సమస్త కిరణాలను తనలోకి ఇముడ్చుకుని ఆ పైన చంద్రోదయంగా మారుతాడు. చంద్రుడనే వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణుడు వంటి మహాపురుషులకు జన్మనిచ్చిన వర్ణుడు ఇతనే. అగస్త్యుడు, వశిష్ఠుడు, ద్రోణుడు ఈ ముగ్గురు కూడా కుండ నుండి పుట్టినవారు. ద్రోణము అంటే కుండ నుండి పుట్టినవాడు కనుక ఆయనను ద్రోణుడు అన్నారు. అలాగే అగస్త్యుడు కుండ నుంచి పుట్టినవాడే. వశిష్ఠుడు రెండవసారి అతడు మరలా యోగ జన్మను తీసుకున్నప్పుడు అతడు కూడా కుండ నుంచే పుట్టాడు. భరద్వాజుడు, వశిష్ఠుడు ఒకే కుండ నుంచి పుట్టినవారు కనుక ఈ యొక్క వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణుడు, భరద్వాజుడు వంటి మహాపురుషులకు జన్మనిచ్చిన వరుణుడు ఇతను. ఆధ్యాత్మిక మహావృక్షంగా నిలబడి ఆకాశం వైపుగా చూసేటటువంటి నీ శాఖలు అన్ని దిక్కులకు వ్యాపించి అనేక జీవులకు జ్ఞాన ఫలాలను ప్రసాదిస్తాయి. మనం అశ్వత్థ వృక్షాన్ని గురించి చెప్పుకుంటాం. ఈ అశ్వత్థ వృక్షంలో మర్రి వృక్షం, వేప వృక్షం, మరి మూడవ వృక్షం రావి వృక్షం, ఈ మూడు వృక్షాలు కలిసి ఉంటాయి. వీటిని త్రిమూర్తి స్వరూపం అంటారు, దత్తాత్రేయ స్వరూపం అంటారు. ఈ యొక్క ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాప్తిరవ్యయం అంటారు స్వామి భగవద్గీతలో. యోగం యొక్క వృక్షానికి కాండాలు, ఆకులు క్రిందికి ఉంటాయట, వాటి యొక్క వేర్లు ఆకాశం వైపు ఉంటాయట. ఆధ్యాత్మికత ఎప్పుడు రివర్స్గా ఉంటుంది, మనం అనుకున్నట్లుగా ఉండదు. ఆ జ్ఞాన వృక్షం, ఆ యోగ వృక్షం వాటి యొక్క వేళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయట. అటువంటి శాఖలు అన్ని భూమి వైపు తిరిగి అన్ని దిక్కులకు విస్తరించి జ్ఞాన ఫలాలను ఆకాశం వైపు చూసేటువంటి వేళ్ల ద్వారా అందుకుని మనందరికీ ప్రసాదిస్తాయి. కలువ రేకుల వంచి నయనాలు కలిగినటువంటి పుష్కరాక్షుడు ఇతడే, వరుణుడు ఇతడే, సూర్యుడు ఇతడే, వశిష్ఠుడు ఇతడే, అగస్త్యుడు ఇతడే, ద్రోణుడు ఇతడే. మరి ఈ వరుణుడు వర్ణలోకానికి అధిపతి, జలానికి అధిపతి వరుణుడు, వెలుగుకు అధిపతి సూర్యుడు. వింధ్య పర్వతాన్ని దాటి వచ్చి ఆ వింధ్య పర్వతం మరి వంగినది లేవకుండా ఆపినవాడు అగస్త్యుడు. ఇప్పటికీ ఈ అగస్త్యుడు తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతంలో తామ్రపణి అనే నది ఒడ్డున అజ్ఞాత రూపుడై ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ తామ్రపణి అనేటువంటి నదిలో ఉన్నటువంటి నీరు రావి యొక్క శేషాలతో మిళితమై ఉంటుందట. ఆ తామ్రపణిలో స్నానాలు చేస్తూ ఉంటారు నూనె రాసుకుని. ఎన్ని ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఆ యొక్క తామ్రపణి నదిలో స్నానం చేస్తే అన్ని నొప్పులు పోయి శరీరం ఫ్రెష్గా అవుతుందట. 2004లో కొడైకెనాల్ ట్రెక్కింగ్కి వెళ్ళాం. తమిళనాడు వాళ్ళు అరేంజ్ చేసినప్పుడు పత్రిజీ వింట అందరం ఆనందంగా ఆ తామ్రపణిలో స్నానం చేసి. ద్రోణుడు ఇతడే. ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రశస్త్ర విద్య నేర్పినవాడు. మహామహనీయుడైనటువంటి బ్రాహ్మణుడు, సకల శాస్త్రాలను సకల వేదాలను చదివినవాడు. ఏదైతే గొప్పదో అదంతా నేనే అంటాడు విభూతి యోగంలో శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఆకాశం వైపుగా చూసేటువంటి నీ శాఖలు, నీ యొక్క వేళ్ళు అన్ని దిక్కులకు విస్తరించి అనేక జీవులకు జ్ఞాన ఫలాలను ప్రసాదిస్తాయి. కల్వరేకుల వంటి నయనాలు కిందటువంటి ఓ అక్షరాక్ష స్వామి యొక్క నయనాలు పద్మనయనాలు, కలువ నయనాలు. కమలము కలువ సూర్యుని యొక్క ఉదయంతో కమలాలు వికసిస్తాయి, చంద్రుని యొక్క కాంతితో కలువలు వికసిస్తాయి. ఆ కలువ రేకులు చంద్రోదయం తర్వాత కలువలు ఎలాగైతే వికసిస్తాయో అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యాలు కలిగి ఉంటాయి. స్వామి యొక్క కళ్ళు మన వైపు కరుణాదృష్టులతో చూస్తూ ఉంటాయి. అటువంటి పుష్కరాక్షుడు స్వామి సృష్టి స్థితి లయలను మనోసంకల్ప మాత్రంతో నేను నిర్వర్తించగలిగినటువంటి మహానుభావుడు. ఆయన తనున్న చోటు నుంచి వైకుంఠం నుంచి ఎక్కడికి కదలవలసిన అవసరం లేదు. అయినా మహితాత్మక మనస్సు కలిగినటువంటి ఈ మహానుభావుడు 51 అవతారాల్లో సాంఖ్యుడై, కపిలుడై, వేదవ్యాసుడై, శ్రీకృష్ణుడై, ద్రౌపది అయి, మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి అవతారాలను మనను అలరిస్తూ జన్మించినటువంటి ఈ మహానుభావుడు మహితాత్మక మనస్సు కలిగి తానున్న చోటు నుంచే సమస్త జీవులను కాపాడుతూ ఉంటాడు.
మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడైనట్టి వరుణుడైనట్టి సూర్యుడైనట్టి అగస్త్యుడైనటువంటి ద్రోణుడైన వశిష్ఠుడైనటువంటి మహామహనీయమూర్తి ఓ మహావిష్ణువు నీకు నమస్సుమాంజలి. సృష్టి నియమాలను పూర్తి ఎరుకతో పాటిస్తూ విశ్వ కళ్యాణ కార్యాలలో స్వయంగా పాల్గొనే యోగులు అపరాజితులు. సంధ్యా సూర్యుడు తన కిరణాలను తనలోకి వెనక్కు లయం చేస్తున్నట్లుగా యోగులు అనేక మనోతలాల నుండి విడుదలైన అపసవ్యపు ఆలోచనలను తమలోకి ఆకర్షించుకుని తమ యోగ శక్తిచే వాటిని నశింపచేసి కూడా ఎలాంటి చుతికీలోను కారు. ఆలోచనల యొక్క విష కాలుష్య ప్రభావంతో భూ చైతన్యం దిగువ చైతన్య స్థాయిలకు జారిపోకుండా కాపాడేటటువంటి అటువంటి ధరణీవర పుత్రులు భూమాత రుణం తీర్చుకునేటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. దృఢమైన వృక్షంగా నిలబడిన యోగులు తమ జ్ఞానాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసి అనేక ఆత్మలకు ఆత్మజ్ఞాన ఫలాలను అందించి వారికి భవబంధ తాపం నుంచి ఉపశమనం కలగజేస్తారు. పద్మం వంటి శుద్ధ అంతఃకరణ కలిగి విశాల దృక్పథంతో వీక్షించగల అత్యున్నత మనో ఆవరణ కలిగినటువంటి అలాంటి యోగులకు యోగ సుమాంజలి. ఒకప్పుడు ఈ సృష్టి నియమాలు ఎంతో కఠినంగా ఉండేవి. కాలానుక్రమంగా మనుషులు తమ యొక్క వృత్తులలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో, అధికారాలలో, రాజకీయాలలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు 1,20,000 సంవత్సరాల కృతయుగంలో ఉన్న ఆయుష్, 12,000 సంవత్సరాల త్రేతాయుగంలో ఉన్న ఆయుష్, 1,200 సంవత్సరాల ద్వాపరయుగంలో ఉన్న ఆయుష్, అప్పుడు 24 అడుగులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ కలియుగంలో 6 అడుగులు, ఇప్పుడు మరల 8 అడుగులకు ఎగబాగుతూ ఉన్నారు. ద్వాపరయుగం మొదటి పాదం మొదలైంది, కృష్ణ చైతన్యం మొదలైంది. మరి కలియుగం ఉన్నప్పటి స్థితిలో జీవులు తమ తమ కార్యక్రమాల్లో మరింత మునిగిపోయి డబ్బు వ్యసనంలో మరింత మునిగిపోయినప్పుడు వీరందరినీ తమతో పాటు ఉన్నత జ్ఞానాన్ని కలిగించేట్లుగా తీసుకెళ్ళాలి అంటే కఠినమైనటువంటి పద్ధతులు, లాంగ్ ప్రాసెస్లు, సుదీర్ఘమైనటువంటి నిబంధనలు కాదని మరింత సూక్ష్మంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో క్రియాయోగాన్ని ప్రవేశపెట్టారు ఆ మహానుభావులు. ఋషుల ద్వారా ఈ భూమిపైన ప్రవేశపడినటువంటి ఈ క్రియాయోగం అంటే యోగ క్రియ క్రమంగా మరింత సుభతరమై 2,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైన నాగరాజు అనేటువంటి యోగి కలకత్తాలో జన్మించి ఆ పైన ప్రపంచమంతా తిరిగి చివరకు హిమాలయాల్లోని శంబలకు చేరి ఆ క్రియాయోగాన్ని అవసరం పెట్టాడు. వారే మహావతార్ బాబాజీ. ద్వారాహాట్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుహ మహావతార్ బాబాజీ తపస్సు చేసిన గుహ. ఆ పైన ఆ గుహలో లాహిరి మహాశైలు, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద కూడా ధ్యాన తపస్సు చేసినవారు. అటువంటి మహావతార్ బాబాజీ మరింత సడలించి ఆ క్రియాయోగాన్ని పూర్తిగా చక్కగా అత్యంత సరళంగా భూమిపైన లాహిరి మహాశైలి లాంటి పూర్తి సంసారాల ద్వారా, యుక్తేశ్వరగిరి లాంటి సగం జీవితం సంసారం, శేష జీవితం సన్యాసిగాను, పరమహంస యోగానంద లాంటి యోగుల ద్వారా పూర్తి సన్యాసిగాను ఉన్నటువంటి 3 రకాల యోగులను తయారు చేసి ఆయన బిహైండ్ ది స్క్రీన్గా తెర వెనుకగా ఉండి వీరందరినీ ఈ ప్రపంచంపైకి వదిలారు. యుక్తేశ్వరగిరి శిష్యుడైనటువంటి యోగానందను అమెరికాకు పంపారు, లండన్కు పంపారు యుక్తేశ్వరగిరి. ఆ యుక్తేశ్వరగిరి లాహిరి మహాశైల ప్రియ శిష్యుడు. ఇటువంటి జీవుల పట్ల ఎంతో ఉదారంగా ఈ సృష్టి నియమాలను సడలించి క్రియాయోగాన్ని మహావతార్ బాబాజీ, లాహిరి మహాశైలు, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద వారి యొక్క యోగమిత్రులందరూ ఈ ప్రపంచంలో అంత అద్భుతంగా ప్రవేశపెట్టి ఎంతోమందికి ఉపదేశించి వారిని యోగులుగా తయారు చేస్తే మన యొక్క పితామహ పత్రిజీ తాను దాన్ని మరింత సడలించి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కేవలం మన శ్వాసని మనం గమనించడమే ధ్యానం అని దాన్ని మరింత సడలించి కోట్లాది మందిని జ్ఞాన యోగులుగా తయారు చేశారు. పూర్తి ఎరుకతో పాటిస్తూ విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో
ఈ యోగులంతా కూడా స్వయంగా పాల్గొంటూ ఉంటారు. వీరంతా అపరాజితులు, అపజయం ఎరగని వారు, వెన్ను చూపని వారు, ఎన్ని డొక్కా మొక్కిలినా తిన్నవారు, దేనికి పొంగనివారు, లొంగనివారు, ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నవారు, రాటు తేలినవారు. పిరమిడ్ మాస్టర్లంతా కూడా అలాంటి వాళ్ళే. సంధ్యా సూర్యుడు తన కిరణాలను తనలోకి వెనక్కు లయం చేసుకున్నట్లుగా యోగులు అనేక మనోతలాల నుండి విడుదలైన అపసవ్యపు ఆలోచనలను తమలోకి ఆకర్షించుకుని తమ యోగ శక్తిచే వాటిని నశింపచేసి కూడా ఎలాంటి చితుకి లోనుకారు. ఈ భూమిపైకి బ్లాక్ టీషర్ట్స్ వచ్చారు, కృతికా నక్షత్రవాసులు వచ్చారు, శిరన్ నక్షత్రవాసులు వచ్చారు, అట్లాంటిస్ నక్షత్రవాసులు వచ్చారు. గొప్పవారు మరి నీచులైన వారు ఉన్నారు. అనునాకి అనేటువంటి నక్షత్రం నుంచి ఈ బ్లాక్ టీషర్ట్స్ వచ్చారు. ఈ భూమి అనునాకి నుంచి వచ్చినటువంటి వ్యతిరేక్తపు బ్లాక్ టీషర్ట్స్ను తనలో ఇముడ్చుకుంది. అట్లాంటిస్, ప్లైడిస్, సిరియస్ లాంటి ఉన్నతుల కవాసులను తనలో ఇముడ్చుకుంది. అందరికీ తాను ఆదరించి తనలోకి హక్కును చేర్చుకుంది అటువంటి తల్లి. అటువంటి సంధ్యాసూర్యుడు తన కిరణాలను తనలోకి వెనక్కు లయం చేసుకున్నట్లుగా ఆమె అందరినీ తనలోకి లయం చేసుకుంది. వీరు అనునాకి ఇలాంటి నక్షత్రం చూసినటువంటి మనోతలాల నుంచి విడుదలైనటువంటి అపసవ్యపు ఆలోచనలను భూమిపై వెదచల్లుతున్నవారు మరి వాటన్నింటినీ కూడా తమలోకి ఆకర్షించుకుని తమ యోగశక్తిచే వాటిని నశింపజేసేవారు. ఈ యొక్క ప్లైడియన్ నక్షత్రవాసులు, సిరియన్ నక్షత్రవాసులు, అట్లాంటిస్ నక్షత్రవాసులు. ఈ అనునాకి అనేటువంటి బ్లాక్ టీషర్ట్స్ అంటారు వారిని. వారు భూమిలోకి వచ్చి 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి చుట్టూ ఒక దడి వేసి ఇతరులోక వాసులు రాకుండా కట్టడి చేశారు. ప్రతి గ్రహానికి సమయ ద్వారాలు ఉంటాయి, వాటిని టైం పోర్టల్స్ అంటారు. వీటిని నక్షత్రమిత్రుల పుస్తకంలో చక్కగా వీటిని గురించి తెలుసుకోవచ్చు. ఈ భూమి యొక్క సమయ ద్వారాలని మూసివేశారు. కానీ ఆ యొక్క బ్లాక్ టీషర్ట్ యొక్క ఆగడాలను వారి సమయం ఉంది కనుక, వారి రైజింగ్ పొజిషన్లో ఉంది కనుక శ్రీమన్ నారాయణమూర్తి చూస్తూ మిన్నకున్నాడు. మావతార్ బాబాజీ కాలం నుంచి మరి వీరిని తమలోకి ఇముడ్చుకొని వారిని తమ వైపు మార్చుకోవడం ప్రారంభమైంది. ఈ అనునాకి నక్షత్రవాసులు క్రమంగా 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 తామంతా కూడా యోగులు అవుతున్నారు, ధ్యానులు అవుతున్నారు, సాధకులు అవుతున్నారు. ఆ యొక్క 3 లక్షల సంవత్సరాల దడి 1986వ సంవత్సరం నుంచి పగలడం ప్రారంభించి 2012 డిసెంబర్ 21కి ఆ దడి మొత్తం పటాపంచలైంది. అప్పుడు ఈ భూమి ఫోటాన్ బ్యాండ్ అనేటటువంటి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ సమయంలోనే కలియుగం పూర్తయి ద్వాపర యుగం యొక్క మొదటి పాదం మొదలైంది. అందుకే దీని కృష్ణ చైతన్యం అన్నారు పత్రిజీ. కృష్ణ కాన్షియస్ వర్తమానపు స్థితి. ఇక్కడ 1000 సంవత్సరాలు జీవించే అవకాశం మనకిప్పుడు దొరికింది. ఆలోచన యొక్క కాలుష్య ప్రభావంతో భూ చైతన్యం దిగువ చైతన్య స్థాయిలకు జారిపోకుండా మరి ఒకప్పుడు మహవతార్ బాబాజీ గ్రూపు, ఆ పైన ఎంతోమంది యోగుల గ్రూపు, ఇప్పుడు పత్రిజీ పిరమిడ్ గ్రూపు, వీరంతా కూడా భూ చైతన్యం దిగువ స్థాయికి జారిపోకుండా భూమిని 3rd డైమెన్షన్ నుంచి 5 డైమెన్షన్లకు వెళ్ళడానికి ఈ ధరణి ప్రపుతులు భూమాత రుణం తీర్చుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. దృఢమైన వృక్షంగా నిలబడ్డారు పిరమిడ్ మాస్టర్లు. దేనికి జంకలేదు. 2013లో వచ్చినటువంటి ఉత్పాతానికి జంకలేదు. 2020-21లో వచ్చినటువంటి కరోనాకు జంకలేదు. మరి దేనికి కూడా జంకరు పిరమిడ్ మాస్టర్లు. వారు తమ జ్ఞానాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తారు. అనేక ఆత్మలకు ఆత్మజ్ఞాన పదాలను అందిస్తారు. కనుక ఈ విషయాలన్నీ మనకు కర్తలామలకమే. ఒకప్పుడు ఈ భూమిపైన ఎన్నో దేశాల్లో విస్తరించినటువంటి పిరమిడ్ ధ్యానం, శాకాహారం, అహింస, పిరమిడ్ శక్తి ఇవాళ ఎన్నో జూమ్ క్లాసుల వల్ల, ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వల్ల అనేక భాషల్లో ధ్యాన, జ్ఞాన, శాకాహార అంశాలను, పిరమిడ్ శక్తిని విస్తృత ప్రచారం చేయడం వల్ల ఈరోజు ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం, గురువు అంటే పత్రిజీ అనేటువంటి నానుడి, అటువంటి చైతన్యం భూమిలో వెల్లివిరిసింది. కనుక అదో చైతన్యంలోకి జారిపోకుండా ఉన్నత చైతన్యానికి భూమి ఇప్పుడు దారితీస్తూ 5th డైమెన్షన్ వైపు ప్రయాణిస్తోంది. అటువంటి భవబంధ తాపం నుంచి ఉపశమనం కలిగజేసినటువంటి ఈ ధ్యానం, ఈ శాకాహారం మరి మనందరినీ కూడా ఉన్నత యోగులుగా తయారు చేస్తుంది.
పద్మం వంటి శుద్ధ అంతఃకరణ కలిగిన వారు మన యోగులందరూ కూడా. వీరు ఊర్ధ్వమూలం అధశాఖం, వేర్లు పైకి ఉండి ఆకులు కింద ఉన్నటువంటి ఆత్మస్వరూపులు. తమ లోపల తలక్రిందులై ఉంటారు. ఎప్పుడు భూమి యొక్క ఉద్ధరణకై ఎదురు చూస్తూ భూమి వైపు చూస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు పద్మం అంటే శుద్ధ అంతఃకరణ కలిగిన వారు, చల్లని వారు, చల్లని చూపులో విశాల దృక్పథంతో వీక్షించగలిగినటువంటి అత్యుత్తమ మనోఆవరణ కలిగిన వారు ఈ యోగులంతా. ఈ యొక్క భూ చైతన్యం 5000 సంవత్సరాల కింద శ్రీకృష్ణునితో మొదలై ఆ పైన గౌతమ బుద్ధుడు, మహావీరుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన రాఘవేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఓషో, పత్రిజీ, పరమహంస యోగానంద, యుక్తేశ్వర్గిరి, లాహిరి మహాశయులు, మహతార్ బాబాజీ, ఇటువంటి మహానుభావులంతా కూడా ఈ భూమిపైన అవతరించి వాకిన్స్గా వచ్చి తామంతా భూమి యొక్క చైతన్య స్థితిని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళడానికి కృత నిశ్చయులై ఉన్నారు, కంకణం కట్టుకున్నారు. కనుక భూమి అధోలోకానికి జారిపోకుండా పట్టుకున్నారు. భూమి వైపు తిరిగి ఈ యోగులంతా ఊర్ధ్వమూలం అధశాఖం, కొమ్మలు కిందికుండి, రెమ్మలు కిందికుండి, మరి వ్రేళ్ళు పైకి ఉన్నాయి. పైనుంచి శక్తిని జ్ఞానాన్ని పొంది దానిని కిందికి భూమి వైపు ఈ యోగులంతా కూడా జారవిడిస్తుంటే ఈ భూమి అత్యంత చైతన్య స్థితిని పొందుతూ తన యొక్క 5th డైమెన్షన్ స్టేట్ని పొందుతోంది. 4th డైమెన్షన్ స్కిప్ అయి 5th డైమెన్షన్లోకి భూమి వెళ్ళడం వల్లనే కలియుగ అంతమై ఇప్పుడు సింధు వేదం ప్రకారం ద్వాపరయుగం మొదలైంది. ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో, ఎవరైతే గతం యొక్క అనుభవాలను రంగరించుకుని వర్తమానాన్ని కాపాడుకుని భవిష్యత్తును సృష్టిస్తారో వారంతా కూడా కలికి ప్రభువులే. కలి తొలగిపోయింది, కలికి ప్రవేశించింది. కనుక వర్తమానంలో జీవిస్తాం, వర్తమానంతో ముందుకు సాగుదాం, వర్తమానంలో ప్రవర్తిస్తాం. తాము గతంలోని విషయాలని అదే పనిగా నెమరు వేసుకుంటూ భవిష్యత్తు నుంచి రొట్టెలు వేసుకుంటడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. సమయం వృధా. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, జ్ఞానం పోతే తెచ్చుకోవచ్చు, ఇంకేదైనా పోతే సృష్టించుకోవచ్చు. కానీ కాలం పోతే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. కనుక కాల వ్యవధి ఎంతో ఉంది మనకు. అనుకోకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ప్రతిరోజును పండుగ చేసుకోవాలి. ఎవరి డే ఈజ్ ఎ ఫెస్టివల్, ఎవరి మూమెంట్ ఈజ్ సెలబ్రేషన్. ప్రతిరోజు పండగే, ప్రతి క్షణము ఉత్సవమే. పిరమిడ్ మాస్టర్లంతా కూడా, యోగులంతా, అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లోని వాళ్ళంతా కూడా ఎంతో గొప్పవారు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఏ గురువును తెలిసి కానీ తెలియక కానీ తులనాడకూడదు. గురువుల గురించి తెలిస్తే వారిని గౌరవించుకోవాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి తప్ప ఆ గురువు ఇట్లాంటి వాడు, ఈ గురువు ఇలాంటి వాడు అని గురుద్రోహం చేయకూడదు. గురునింద మహాపాపం, జన్మ పాపాలను కలిగిస్తుంది. కనుక ప్రతి గురువును గౌరవిస్తూ మన మార్గంలో మనం ఉంటూ వేరే మార్గానికి పోవాల్సిన అవసరం లేకుండా మన వ్యవస్థలో సుస్థితమై వర్తమానంలో ముందుకు సాగుతాం. ఇంతకంటే గొప్ప మార్గం కానీ ఇంతకంటే యోగం లేదు. ఇప్పుడు ఈ 59వ శ్లోకానికి యోగార్థాన్ని మనం ముగించుకున్నాం. థ్యాంక్ యూ.